ముఖ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. వరి వేస్తే ఉరియని కేసీఆర్ అంటే దొడ్డువడ్లు పండిస్తే బోనస్ ఇవ్వమని రేవంత్ అంటున్నారని ఎద్దేవా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవపురం రుద్రవెల్లి ఐకేపీ సెంటర్ను కిషన్ రెడ్డి సందర్శించారు. కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. 45 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దేవుడి మీద ఒట్టు పెట్టినంత మాత్రాన రైతులకు న్యాయం జరగదని మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉన్నా రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు కిషన్ రెడ్డి. మొత్తం ఇప్పుడు రీసెంట్గా లేట్ చేసి మిల్లర్ల దగ్గర పోయినాక బీ గ్రేడ్ అని చెప్పేసి 20 రూపాయలు తక్కువ అంటారు. మళ్ళీ 20 రూపాయలు తక్కువ బస్తకు అదనంగా మళ్ళీ 3 రూపాయలు 4 రూపాయలు అదనంగా తీసుకుంటారు. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. పూర్తిగా ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగానితనంతో రైతులను ఈరోజు రోడ్డున పడేసింది ప్రభుత్వం. వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తాము ఏం చెప్పాడు రేపు ముఖ్యమంత్రి గారు. డిసెంబర్ 9న మేము మీ రుణమాఫీ చేయబోతున్నాం. సోనియా గాంధీ జన్మదినం రోజు మీరు ఒకవేళ మీ రుణాన్ని బ్యాంకులకు కడితే మళ్ళీ వెళ్ళండి బ్యాంకులకు. డిసెంబర్ 9 లోపల బ్యాంకులలో అప్పు తీసుకోండి, మొత్తం మేము రుణమాఫీ డిసెంబర్ 9 నాడు చేస్తామన్నాడు. ఈ రోజు మళ్ళీ మాసం వచ్చింది. ఇప్పుడు వర్షాకాలం వస్తా ఉంది. రైతులు సాగు చేసుకోవాలి. మీ కారణంగా మీ మాట మీద విశ్వాసంతో మీరు అప్పు మాఫీ చేస్తారన్నటువంటి నమ్మకంతో రైతులు బ్యాంకులకు డబ్బులు కట్టలేదు. కట్టొద్దని మీరే చెప్పారు. మీరు కట్టలేదు, రైతు కట్టలేదు, మీరు మాఫీ చేయలేదు. ఇప్పుడు బ్యాంకులు పాత అప్పులు ఉన్నాయని చెప్పి కొత్త అప్పులు ఇవ్వడం లేదు. ఈరోజు వర్షాకాలంలో రైతులు ఏ రకంగా వ్యవసాయం సాగు చేసుకుంటారో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎక్కడ పోయింది మీ రుణమాఫీ అడుగుతా ఉన్నాను. డిసెంబర్ 9 అన్నావు, డిసెంబర్ 9 అయింది, జనవరి 9 అయింది, ఫిబ్రవరి 9 అయింది, మార్చి 9 అయింది, ఏప్రిల్ 9 అయింది, మే 9 అయింది, జూన్ వస్తా ఉంది. నువ్వు ఆగస్టుకు వాయిదా వేశావు. దేవుడి మీద ఒట్లేస్తున్నావు. దేవుడి మీద ఒట్లేస్తే ఈ రైతుకు లాభం జరగదు. దేవుడి మీద ఒట్లేస్తే రైతులను ఎవరు ఆదుకోరు. మీరు ఇచ్చిన మాట ప్రకారము ఈ యొక్క రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పూర్తిగా రుణమాఫీలో కూడా వైఫల్యం చెంది. మీరు ఇంకేమన్నారు, బోనస్ ఇస్తామన్నారు. గ్యారంటీలో 100 రోజులు అమలు చేసేటువంటి కార్యక్రమంలో 500 బోనస్. ఈ రోజు ఏమంటున్నారు, సన్నొడ్లు దొడ్డొడ్లు. ఆ రోజు తెలియలేరా? ఈ రోజు సన్న ఒడ్లు తెలంగాణలో 20% మించి ఎవరు ఉత్పత్తి చేయరు. ఈ రోజు దొడ్డు ఒడ్లు కేంద్ర ప్రభుత్వము దొడ్డొడ్లు గాని, 4 బాయిల్ రైస్ గాని, బాయిల్ రైస్ గాని చివరి గింజ వరకు కూడా కొనాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా సప్లై చేయడం లేదు. మేము కొనడానికి సిద్ధంగా ఉన్న ఎఫ్సిఐ ద్వారా. మీరెంత సరఫరా చేస్తే అంత కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ ఏంది అడుగుతా ఉన్నారు. మీ చేత